ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధనపై ఎంపీలతో రేవంత్ సమీక్ష. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణకు ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం సహకరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు ఐఐఎంసీను తీసుకొచ్చేందుకు బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి. మెట్రో విస్తరణకు రుణాల ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలన్న సీఎం. మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదు. రేవంత్ ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తోందంటూ కేటీఆర్ ఫైర్. దేవాదుల ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గోదావరి జలాలతో రైతులకు భరోసా కల్పిస్తామన్న భట్టి. రేవంత్ రెడ్డికి మూసీ ప్రాజెక్టు ముద్దు, బసవేశ్వర ప్రాజెక్టు వద్దు, త్వరలో పాదయాత్ర చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణిలోని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్. మహిళలకు 50% రిజర్వేషన్ కోసం రేవంత్ కష్టపడుతున్నారు. వరంగల్ కు ఎయిర్పోర్ట్ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న సురేఖ. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ గరం గరం. మక్తల్ నియోజకవర్గంలో మంత్రులు వెంకటరెడ్డి, జూపల్లి, వాకిటి పర్యటన. మక్తల్, నారాయణపేట 4 లైన్ల హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన. అవగాహన లేకుండా బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారా? కాళేశ్వరంపై కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్న జగ్గారెడ్డి. భద్రాద్రి ఆలయం దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత బీహెచ్ మౌన దీక్ష. భక్తుల విరాళాల దుర్వినియోగంపై సీబీఐతో విచారణకు డిమాండ్. ఆగస్టు 14న అనకాపల్లికి గోదావరి జలాలు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం సమీక్ష. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఫెడ్నవీస్. పలాసలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకొని మద్దతివ్వాలని రామ్మోహన్ పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వ ధ్యేయం. అనకాపల్లి ఎస్సీ ఆఫీసులో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనిత. వైసీపీ నేత నాగార్జున యాదవ్ కు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. 14 రోజుల రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 5గురు అరెస్ట్. 3,05,00,000 విలువైన మత్తు పదార్థాలు సీజ్. శేఖర్ మాస్టర్ కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. రాజీనామా చేసిన వారి స్థానాల్లో బైపోల్ పెడుతున్నామన్న జానీ మాస్టర్. లార్డ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం. ఇంగ్లాండ్ తో ఏకైక టెస్టులో టీమిండియా ఘన విజయం.